నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాట. మేమిక ఉండము అంటూ ఓ పోరు. పొత్తు పెట్టుకున్నటువంటి స్నేహితులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చీదరించుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాము 40 ఏండ్ల నుండి పార్టీ కోసం పనిచేసే ఈరోజు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంటి అంటూ మరికొంతమంది ఉన్నారు. అధికారంలోకి రాగానే మేము పార్టీని వీడి మీ పార్టీలోకి వస్తున్న కండువాలు కప్పుకున్నటువంటి నాయకులు మున్సిపాలిటీ ఎన్నికలలో బుల్లెట్ దిగిందా లేదా అన్న కోణం. ఇవన్నిటి కూడా ఒకవైపు ప్రజల వ్యతిరేకత, ఒకవైపు మిత్రపక్షం వ్యతిరేకత, ఒకవైపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే వచ్చినట్టే వచ్చి మళ్ళా దెబ్బేసిపోవడం, ఎంత రేవంత్ రెడ్డికి అంత తలనొప్పి అయ్యే విధంగా కనిపిస్తూ ఉన్నది, తల పట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఒకసారి వార్తలకు పోదాం. ఒకసారి ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి, హరీష్ రావు చూశారు కదా, ఇద్దరు కూడా. అంటే ఈయన బీఆర్ఎస్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెళ్ళినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆ తరుణంలో ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో కూడా గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తర్వాత అదంతా. కానీ కాంగ్రెస్ పార్టీకిలో దగ్గర కాలేనటువంటి పరిస్థితి అయింది. కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యిందా లేక మరి ఎవరితోనైనా విభేదించి మళ్ళొకసారి బీఆర్ఎస్ వైపు చూస్తున్నాడు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి కేసీఆర్ని గెలవడం, కేసీఆర్ విచారణ సమయం రోజున, తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగడం, మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 5 మున్సిపాలిటీలను వీళ్ళు కైవసం చేసుకోవడం, అది బీఆర్ఎస్ ఖాతాలో పడడం. బుల్లెట్ దిగిందా లేదా, ఎక్కడున్నామన్నది పాయింట్ కాదు, మనం దింపినామా లేదా, బుల్లెట్ దిగిందా లేదా అని ఈయన మాట్లాడినటువంటి మాటలు. అయితే మరీ ముఖ్యంగా గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోయిరా అంటే ఎస్ అనే సమాధానం ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తోటి ఇకలు పక్కపక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ నేతలతోటి విభేదిస్తూ ఉన్నారా అంటే కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకున్నారు. మళ్ళీ అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలో లేరాను, పార్టీ కనువ కాంగ్రెస్ కప్పుకున్నారు. కానీ అన్అఫీషియల్గా బీఆర్ఎస్లో ఉన్నాడా, లేకపోతే అఫీషియల్గా బీఆర్ఎస్లో ఉన్నాడా, లేకపోతే అఫీషియల్గా కాంగ్రెస్లో ఉన్నాడా, అన్అఫీషియల్గా కాంగ్రెస్లో ఉన్నాడా, క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మున్సిపాలిటీలు పటాన్చెరు కైవసం చేసుకుంది. దానికి నాయకత్వం వహించింది మైపాల్ రెడ్డి. మరి పార్టీ ఫిరాయించినవు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళే మా వాళ్ళు కాదంటారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో నువ్వు మా వాళ్ళని కాదు పార్టీ ఫిరాయించినవు అంటారు. ఈ తికమక కూడా రేవంత్ రెడ్డికి ఒక దెబ్బనాగా కనిపిస్తూ ఉన్నది. అసలు ఎట్టుపోతా ఉన్నది రాజకీయం అనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది. అసలు రేవంత్ రెడ్డి కూడా అనుకోకుండొచ్చు, మైపాల్ రెడ్డి నా సైడ్ ఉన్నాడా బీఆర్ఎస్ సైడ్ ఉన్నాడా అని ఆయన రోజు పొద్దుగా లేవగానే ఆలోచిస్తుంటాడేమో ముఖ్యమంత్రి గారు. తర్వాత చూసే ఉంటారు కూనంనేని సాంబశివరావు, సిపిఐకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి పెట్టుకొని అక్కడ పొత్తు పెట్టుకొని గెలిచినటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే. ఆయన చివాట్లు మామూలుగా లేవు కాంగ్రెస్ పార్టీకి. మామూలుగా అంటే మామూలుగా ఈ మిత్రపక్షానికి ద్రోహం చేస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదు. ఇదేం పనికి మాలిన ప్రభుత్వం, ఇది మిత్రపక్షానికి సహాయం చేసేటువంటి ప్రభుత్వమా, మేము ఉండము, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే మేము వెళ్ళిపోతాము అంటూ కూడా బహిరంగంగా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. సిపిఐ ప్లస్ ఐఎన్సి పొత్తులో భాగంగా ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఆయనకు ఏదో పదవి కూడా ఇచ్చారు. అలాంటిది ఈయన కూడా వ్యతిరేక పవనాలు విచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడో తెలియదు. ఇప్పుడు సిపిఐ ఎమ్మెల్యే కాంగ్రెస్తో పొత్తున్నటువంటి ఎమ్మెల్యే ఆయన చివాట్లు పెడతా ఉన్నాడు. ఇది ఎక్కడి పాలన, దుర్మార్గం ఇది, ఈ అంతా ఏం జరుగుతూ ఉన్నది అన్నది కూడా ఆయన మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఇక్కడ కాంగ్రెస్
పొత్తులో కుంపటిలో కయ్యం స్టార్ట్ అయింది. అది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల ద్వారానా, లేకపోతే ఆ పొత్తు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే ద్వారానా, ఎవరి ద్వారా అనేది కూడా అందరికి అర్థమవుతా ఉన్నది. ఇక్కడ బలవుతా ఉన్నది ఎవరు? ఈ పార్టీ లాభ నష్టాలు చూస్తున్నది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. మరి అది తప్పైనా ఒప్పైనా ఆయన మీదనే పడుతుంది కదా. అయితే ఇక్కడ గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తమకు సంబంధించినటువంటి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొన్ని మున్సిపాలిటీలలో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ కేతనపల్లికి సంబంధించినటువంటి విషయంలో సిపిఐ బీఆర్ఎస్ వెంట నడవడం, కొన్ని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా కొత్తగూడెంలో పోవడం కార్పొరేషన్ల, తర్వాత మళ్ళా ఇంకా బీఆర్ఎస్ ఛాన్స్ ఇచ్చినా కూడా సిపిఐ వద్దనుకొని కాంగ్రెస్ తోటి పోయింది. అంటే చీలికలు మొదలైనవి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ప్రజలే కాదు, ఆల్రెడీ కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరొకరు జీవన్ రెడ్డి, 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఆయన ఇప్పుడు నేను పార్టీలో ఉండాలనా లేదా అని ఆలోచిస్తున్నా, సమయం వస్తే తప్పకుండా చెప్తా అంటే బహిరంగంగా నేను పార్టీలో ఉండాలనా లేదా ఆలోచిస్తున్నా, నేను బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి అంటే ఆయన ఆలోచించి చెప్తా అన్నది ఏ పార్టీ అనే కోణంలో అనుకుంటా. 40-45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమైనటువంటి రీతిలో ఆయన ఆట ఆడుతూనే ఉన్నాడు. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండదో తెలియక అక్కడ లైట్ తీసుకుంటే పటంచెరును బీఆర్ఎస్ కప్ప అయిపోయింది 5 మున్సిపాలిటీ. ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇక్కడ జీవన్ రెడ్డి మీ వర్గీయుల మీద జీవన్ రెడ్డి మీద పెత్తానం చేయడంతో జీవన్ రెడ్డి పూర్తిగా భిన్నంగా నా మీద నీ పెత్తానం ఏంది, నువ్వు పార్టీ దొంగవు, నువ్వు మా సింబల్ ఎత్తుకపోతున్నావు, నువ్వు మా పార్టీ సింబల్ ఎత్తుకపోయినటువంటి ఆయన కోటేస్తారా లేకపోతే నా కోటేస్తారా, నా మనసులకు ఏటేస్తారా అంటూ కూడా మున్సిపల్ ఎన్నికల కంటే ముందు నుంచి జరుగుతూ ఉన్నది. అక్కడ మున్సిపల్ ఎన్నికలలో ఈయనకు 15-16 బీఫామ్లు ఇచ్చి ఆయనకి ఎక్కువేయడంతో ఒక్కసారి సీనియర్లు అంటే గౌరవం లేదా అంటూ బగ్గుమంటూ ఈయన రెబల్స్ను పోటీ చేయించాడు. ఎక్కువ శాతంగా ఈయనే గెలిచారు అనుకో, మళ్ళీ అధిష్టానం పిలిచి డాక్టర్ సంజయ్ మనిషికి ఆడ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు చైర్మన్ ఇవ్వడం ఇదంతా చూసినాం. జగిత్యాలలో రగడ అగ్నిపర్వతమై ఉవ్వెత్తునే ఇస్తున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి డాక్టర్ సంజయ్ అన్నట్టు నడిచింది. ఆడ ఈయన మనుషులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోయినటువంటి వాళ్ళ బీఫామ్లు చింపేయడం, అక్కడ ఉన్నటువంటి సంజయ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి మనుషులు బీఫామ్ని అందజేయడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చింపడం, అవంతా గందరగోళ పరిస్థితి కనిపించింది. అలాంటి గందరగోళ పరిస్థితులలో జీవన్ రెడ్డిగా చాలా స్ట్రెస్ తీసుకొని అప్పటికి డాక్టర్ సంజయ్ మీద ఆధిపత్యం సాధించింది. లేకపోయింటే అక్కడ జీవన్ రెడ్డి పని కథమవుతుండే. కనీసం ఏమైనా డాక్టర్ సంజయ్ కంటే తక్కువ కానీ లేకపోతే మొత్తానికి ఓడిపోయినా కానీ జీవన్ రెడ్డి గారు ఓడిపోతున్నట్టే, రాజకీయంగా జగిత్యాలలో కథమవుతున్నట్టే. అలాంటి పరిస్థితుల నుంచి ఆయన లాక్కొచ్చిండు, ఆయన నిలబెట్టినటువంటి రెబల్స్ నిలబెట్టిండు, గెలిపించిండు. అక్కడ ఫిరాయించిన ఎమ్మెల్యేతోటే ఇప్పుడు మళ్ళా సీనియర్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతకు ఇబ్బంది. అయితే ఈయనేమంటా ఉన్నాడు, ఎవడొచ్చిండు, ఎవడు పోతుండు, ఎవడెవడు వస్తుండు పార్టీలకు, కనీసం సీనియర్లన మర్యాద లేదు, కనీసం నా మీద ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ ఇంటికి పోయి ఎమ్మెల్సీలు కొంతమంది వాళ్ళ ఇంటికి పోయి బల్మూర్ వెంకట్ లాంటి వారు కావచ్చు కొంతమంది ఆ ఇంటికి పోయి నన్ను విమర్శించడం ఏంది, ఎటుపోతా ఉన్నది రాజకీయం అంటూ కూడా ఆయన మండిపడ్డాడు. ఇక పూర్తి స్థాయిలో భంగపడ్డ కాంగ్రెస్, వేళ్ళు ఎరిగినటువంటి కాంగ్రెస్ అన్నట్టు కూడా ఒక ఫోటో తీసుకొచ్చాం. అంటే ఇవన్నిటికి కూడా ఒక్కొక్కరు ఇక్కడ కరెక్ట్గా అనిపిస్తూ ఉన్నది. ఒకటి జీవన్ రెడ్డి గారు, ఒకటి మైపాల్ రెడ్డి గారు, ఒకటి కూనంనేని సాంబశివ గారు, ఇక్కడ 4 వేళ్ళు విరిగిన 5 వేళ్ళు విరిగినట్టుగా ఇక్కడ ఒకటి మన రేవంత్ రెడ్డి గారు. ఇదంతా ఏ పంగకు ఆ పంగ, ఏ చెట్టుకు ఆ చెట్టు అన్నట్టు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు
సఖ్యత ఉండదు, వాళ్ళే కొట్లాడతారు అనేది ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు వర్సెస్ జూనియర్ కాంగ్రెస్ నేతలు, మాది ఒరిజినల్ బ్లడ్, మేము కాంగ్రెస్లో కష్టపడ్డామంటూ టి జీవన్ రెడ్డి గారు లాంటి కావచ్చు, తర్వాత అద్దంకి దయాకర్ ఏకంగా కోమటిరెడ్డిని తిట్టుడు కావచ్చు, గతంలో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం కావచ్చు, ఇదే పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు చూడొచ్చు. 2.5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఇస్తున్నటువంటి రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, మిగతా 420 హామీలు, ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్ల కూలగొట్టడాలు, హైడ్రా. ఇక్కడ కూనంనేని సాంబశివరావు గారు కొంచెం ఆలోచించి కళ్ళు తెరిచి చూడాల్సింది ఏంటంటే ఖమ్మం వెలుగుమట్ల గురించి మాట్లాడాలా, తర్వాత హైడ్రా గురించి మాట్లాడాలా, మళ్ళా ఇక చెరువులు అని చెప్పి పేద గోపన్పల్లికి సంబంధించినటువంటి బిడ్డల ఆర్తనాదాలు వినాలా, గౌల్దొడ్డికి సంబంధించినటువంటి బిడ్డల ఆర్తనాదాలు వినాలా. వీళ్ళందరి గురించి పోరాడినటువంటి ఆనాడి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు సర్కారు సంకల దూరిందా అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి చూడాలి, ఇప్పుడు బీఆర్ఎస్లో అఫీషియల్గా గూడెంమైపాల్ రెడ్డి ఉన్నారా లేరా, అసలు పార్టీ ఆయనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చూస్తూ ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నాం. మరోవైపు టి జీవన్ రెడ్డి గారు కనుక పార్టీ మారితే ఎటువైపు పోతారు, బీజేపీ బీఆర్ఎస్? ఈ 2 ఆప్షన్. ఆల్రెడీ ధర్మపురి అరవింద్ గారు అన్నారు, ఒకవేళ టి జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి రారు, ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఒప్పుకోవు, వాళ్ళ పార్టీలో తిరిగినటువంటి కాలం ఉంటుంది, పార్టీలో కోసం పనిచేసినటువంటి కష్టం ఉంటుంది, కాబట్టి వాళ్ళు రారు అనే కోణంలో మాట్లాడి, వస్తే కనుక ఇంటికి పోయి నేనే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని మరి పార్టీలో జాయిన్ చేసుకుంటా అనేది కూడా నిజామాబాద్ సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఇక్కడ కూనంనేని సాంబశివరావు గారు మరి పార్టీ పొత్తు లేదు, ఏమీ లేదు అని మాట్లాడిండు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో మేము విడిగా పోతామంటున్నాం. మరి చూడాలి, వీళ్ళు కూడా బీఆర్ఎస్తో పొత్తు కట్టే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కొత్తగూడెంలో అవకాశం ఇచ్చింది, కానీ వీళ్ళు కాంగ్రెస్ తోటే పోయారు. మరి దీని మీద ఏమైనా మరి ఎంత ఎపిసోడ్ల మీద ఓవైపు విహెచ్ హనుమంతరావు విషయంలో, జగ్గారెడ్డి విషయంలో, వీళ్ళందరి విషయంలో కాదని వేం నరేందర్ రెడ్డికి, మధు యాష్కి గౌడ్, చాలా షబీర్ అలీ, చాలామంది సీనియర్లు ఉన్నా కూడా వేం నరేందర్ రెడ్డికి తన మిత్రునికి దోస్తు మేరా దోస్త్ అంటూ కూడా టికెట్ ఇప్పించుకున్నటువంటి పర్వ. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డిపై చాలా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి పార్టీలో. అలాంటి సందర్భంలో మరి ఎలా ఉండబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ? కుంపటిలో కయ్యాలు అనేది కామన్, కానీ మరి ఇంత కయ్యం రోజుకు మితిమీరిపోతున్నటువంటి కయ్యం. మరి రేవంత్ రెడ్డికి ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే ఈ కయ్యం అనేది, పంచాయతీ అనేది రోజుకు చాప కింద నీరులా పాగుతూనే ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్.